ప్రియమైన దేవుని వల్లరా, ఈ లోకంలో చాలామంది ఇతరులకు కీడు చేయాలని, ఇతరులని గోతిలో పడవేసి తాము ఎదగాలని, ఇతరులకి హానికరంగా కొన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ ఉంటారు. వీరి గురించి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం ఏం రాయబడి ఉందంటే, గొయ్యి తవ్వువాడు దానిలో పడును, కంచి కొట్టువాడిని పాము కరుచును. కాబట్టి ఇతరులకి గొయ్యి తవ్వితే కనుక గోతిలో మనమే పడొచ్చు. ఏ విత్తనం విత్తితే అదే పంట కోస్తాం. కాబట్టి ఇతరులకు మేలు చేయాలనే ఆలోచన మనకి ఎప్పుడు వస్తుందంటే, దేవుని నిజంగా తెలుసుకున్నప్పుడు ఇతరులకు మేలు చేస్తాం. దేవుని తెలుసుకోకుండా సాతాను మార్గంలో ఉన్నప్పుడే మనం ఇతరులకు కీడు చేస్తాం. అలాగే మరొక మాట ఏముందంటే, కంచి కొట్టువాడిని పాము కరుచును. దేవుడు అందరికీ కంచి వేశాడు, ఆజ్ఞని కంచి వేశాడు. ఆజ్ఞ అతిక్రమించిన వారికి, ఆజ్ఞ అతిక్రమించి ఇతరులకు కీడు చేసిన వారికి, అది వివాహ జీవితం అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, దేవుడు వేసిన కంచిని అతిక్రమిస్తే కనుక మనకు కీడు జరుగుతుంది. కాబట్టి దేవుడు వేసిన కంచిని మనం కొట్టకూడదు.